శ్రావణ మాసంలో విష్ణువుకి ఎంత ప్రాధాన్యత ఉందో పరమేశ్వరుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇక్కడ శివకేశవులకి ఎటువంటి భేదము లేదని స్పష్టంగా కూడా మనకి పురాణ చరిత్రలన్నీ చెప్తున్నాయి. ఇక్కడ మంగళగౌరి వ్రతము, ఇలాగే ఇటు వరలక్ష్మి వ్రతము రెండూ కూడా మనకి సమానంగానే చెప్పబడింది. దానితో పాటుగా కృష్ణుడు ఆవిర్భవించిన రోజు, అలాగే హయగ్రీవుడు ఆవిర్భవించిన రోజు, వేదములన్నీ కూడా పుట్టిన రోజు, ఇవన్నీ కూడా ఈ మాసంలోనే జరిగింది. ఇటువంటి గొప్పదైన శ్రావణ మాసం, నభోమాసం, నభోమణి అయినటువంటి ఆ అమ్మవారిని మనం అన్ని వేళలా కొలుచుకునే మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు అత్యంత విశేషమైనది. కార్తీక మాసంలో, మాఘమాసంలో సోమవారాలు ఎంత విశేషమో శ్రావణ సోమవారాలు కూడా అంతే విశేషం. ఈ శ్రావణ సోమవారాలలో సహస్రార్చన, లింగార్చన, మహన్యాసపూర్వక లింగార్చన చేసుకుని సంధ్యా సమయం అయిన తర్వాత పగలంతా కూడా భోజనం చేయకుండా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో శివపార్వతులకి పూజ చేసుకుని భోజనం చేసి 10 మందికి అన్నదానం చేయడం వలన కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో మనకు నీలవేణితోటి అంటే సఫైర్ బ్లూ అంటాం కదా, ఈ సఫైర్ బ్లూ తోటి తయారు చేసిన ఆ రాయితోటి లింగాన్ని, ఆ రత్నముతోటి లింగాన్ని గనక మనం పూజించినట్లయితే ఈ శ్రావణ మాసంలో సకల శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా ఉదయం అంతా విష్ణు లక్ష్మి ఆరాధన, సాయంత్రం అంతా పరమేశ్వరుడు గౌరీదేవి ఆరాధన చేసుకున్న వారికి కూడా సకల శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు ఈ రత్నాలతోటి, రత్న జలంతోటి, స్వర్ణ జలంతోటి, మారేడు దళాలతోటి ఈ పరమేశ్వర ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేసుకున్న వారికి అందరికీ కూడా సకల శుభ ఫలితాలు ఈ శ్రావణ మాసం మనకు ఇస్తుంది. అంత గొప్పదైన ఆధ్యాత్మిక మాసం శ్రావణ మాసం.